తర్వాత అక్కడ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్లని కూడా ఓపెన్ చేసింది మోడీ ప్రభుత్వం. ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ల్యాండ్స్ కొనొచ్చు, ఇవన్నీ ప్రవేశపెట్టేసరికి పెద్ద ఎత్తున ల్యాండ్స్ని అక్కడ కొనడం, అక్కడ బిజినెస్ని ఏర్పాటు చేసుకోవడం, అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం మొదలుపెట్టారు. సో జమ్మూ కాశ్మీర్లో లైఫ్ ఒక రకంగా యథాతథంగా ఉంది. పైగా మిలిటరీ మాత్రం పెద్ద ఎత్తున అక్కడ ఉంది ఇప్పటికి కూడా. ఎందుకంటే మనకి కాశ్మీర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఇండియన్ అధీనంలో ఉన్న కాశ్మీరు, భారతదేశం అధీనంలో ఉన్న కాశ్మీర్. రెండోది పాక్ అధీనంలో ఉండే కాశ్మీరు. దాన్ని పీఓకే అని మనం పిలుస్తాము. వాళ్ళేమో ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ అని వాళ్ళు అంటారు, మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం అంటాం. ఈ రెండింటికి మధ్య 1947-48 వార్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యుద్ధం జరిగినప్పుడు ఎల్ఓసి అని ఒకటి గీశారు. ఆ ఎల్ఓసి అనేది మిలిటరీ రేఖ, సరిహద్దు రేఖ, లైన్ ఆఫ్ కంట్రోల్. ఎల్ఓసి అంటే ఇది దాదాపు 700 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. సో ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో టెర్రరిజాన్ని పెంచి పోషించి ట్రైనింగ్లు ఇచ్చి మన ఆధీనంలో ఉన్న కాశ్మీర్లకు పంపిస్తారు. ఇది ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూనే ఉంది. దాదాపు 12,000 మంది పైన ప్రజలు ఇప్పుడు చనిపోయారు ఇప్పటివరకు. అవి కాకుండా టెర్రరిస్టులు అనేక వందల మంది టెర్రరిస్టులు చనిపోయారు. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం దీన్ని మీద సీరియస్ చర్యలు తీసుకొని 370 ఆర్టికల్ తీసుకుంది. దాని తర్వాత సుప్రీంకోర్టు కూడా దాన్ని ఓకే చేసింది. అట్లాగే కొన్ని నిర్ణయాలు తీసుకొని కాశ్మీర్ని ఒక ఓపెన్ చేయడం అనేది జరిగింది. దాంతో టూరిస్టులు పెద్ద ఎత్తున పోవడం మొదలుపెట్టారు. లాస్ట్ ఇయర్ 2024లో 2,35,00,000 మంది టూరిస్టులు వెళ్ళారు. అంతకుముందు కూడా 2023లో కూడా 2 కోట్ల పైన టూరిస్టులు వెళ్ళారు. అంటే ఈచ్ ఇయర్ 2 కోట్ల పైన టూరిస్టులు వెళ్తున్నారు. సో ఎందుకంటే కాశ్మీర్లో అనేక ప్రదేశాలు బాగుంటాయి. రెండోది అక్కడ టూరిజం బేస్డ్ ఎకనామీని ప్రధానంగా ఉంటుంది. అంటే ట్రావెల్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, అక్కడ అనేక గూడ్స్ అండ్ ఇవి కావచ్చు, టూరిస్టుల చుట్టూ ఒక మార్కెట్ మనకి ఇప్పుడు థాయిలాండ్ లాంటివి దేశాలే టూరిజం మీద బతుకుతున్నాయి. అట్లాగే కాశ్మీర్ కూడా ప్రధానంగా టూరిజం మీద ఆధారపడిన ఎకనామీ ప్రధానంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మొన్న 22వ తేదీ పహల్గామ్ బైసరం మెడోస్ అంటారు దాన్ని. ఆ బైసరం మెడోస్ పహల్గామ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. అది మామూలుగా అయితే జూన్ ఆ ప్రాంతంలో ఓపెన్ చేయాలి, కానీ ఈసారి ముందుగానే ఓపెన్ చేశారు. పైగా మన అక్కడ జనం కూడా రావడం మొదలుపెట్టారు ఓపెన్ చేయగానే. అయితే అక్కడికి ఏంటంటే రోడ్డు మార్గంగానే ఏమీ లేదు, పోనీస్ అంటారు, అంటే పొట్టి గుర్రాలు ఉంటాయి. ఆ గుర్రాల మీద నుంచి రావాలి లేదా నడిచి రావాలి. నడిచి రావడం కూడా వెరీ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే కొండ అవన్నీ ఎక్కాలి. సో అలాగా మొత్తానికి జనమైతే రిస్క్ తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే అది ఒక ఎంజాయ్ చేయడానికి ఒక మంచి అనుకూలమైన ప్రాంతం. సో అందుకనే అక్కడికి వస్తున్నారు. దీని మీద టెర్రరిస్టులకు కనబడింది పాకిస్తాన్కి సంబంధించిన 2, కాశ్మీర్కి సంబంధించిన 2, 4 టెర్రరిస్టులు ముందుగా రెక్కీ చేసుకెళ్లారు. రెక్కీ చేసుకొని వెళ్ళిన విషయం కూడా వీడియోలో రికార్డ్ అయింది. ఎందుకంటే రమేష్ అనే ఒక అతను, పూణేకి సంబంధించిన అతను, కొంతకాలం ముందు ఆ ప్లేస్కి వెళ్ళి అతను వీడియో తీశాడు. అతను ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో చూసుకుంటే అందులో టెర్రరిస్టులు కనిపించారు. దాన్ని తీసుకెళ్ళి ఎన్ఐఏకి, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చాడు. దాన్ని చూసినప్పుడు ఈ టెర్రరిస్టులు క్లియర్గా ఇతను వీడియోలో కనిపించారు. అంటే వీళ్ళు ముందుగానే రెక్కీ చేసుకొని ప్లాన్ ప్రకారం అటాక్ చేశారనే విషయం అర్థమైంది. సో అటాక్ చేసిన తర్వాత 26 మందిని చంపేశారు. అందులో ఒకరు నేపాలీ టూరిస్టులు ఉన్నారు, మిగతా 25 మంది ఇండియన్ టూరిస్టులు. అందులో తెలుగు వాళ్ళు మధుసూదన్ అండ్ చంద్రమౌళి తెలుగు వాళ్ళు. సో ఇది జరిగిన తర్వాత ఏమైందంటే ఇమీడియట్గా దీని ఎఫెక్టు టూరిజం మీద పడింది. వాళ్ళ ఉద్దేశం కూడా దాన్ని చేసిన వాళ్ళు కూడా టీఆర్ఎఫ్ అంటారు. టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇది లష్కర్ ఇ తోయిబాకి అనుబంధ సంస్థ అని చెప్తున్నారు. ఈ టీఆర్ఎఫ్ ఒక ప్రకటించింది ఇది మేమే చేశామని. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇది మేం చేయలేదని మళ్ళీ టీఆర్ఎఫ్ నుంచి ప్రకటన వచ్చింది. ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారని చెప్తున్నారు. ఏదేమైనా బిగినింగ్లో టీఆర్ఎఫ్ ప్రకటన ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే 80,000 మంది అవుట్ సైడర్స్ వచ్చి కాశ్మీర్లో వ్యాపారాలు చేస్తున్నారు, వీళ్ళని వెళ్ళగొట్టడమే మా ఉద్దేశం అని కూడా దాంట్లో అనౌన్స్ చేశారు. ప్రధానంగా హిందూస్ని అటాక్ చేయాలనేది కూడా వాళ్ళ ప్లాన్.